ఈనాటి మా షౌట్ ఫర్ జీసస్ మెగా యూత్ రిట్రీట్కి విచ్చేసిన మీ అందరికీ బైబిల్ బ్యాప్టిస్ట్ చర్చ్ భక్తవత్సల్ నగర్ తరపున మా వందనాలు. ఇప్పుడు మీరు చూడబోతున్న కథ మన అందరి కథ. మన లైఫ్లో ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి కథ ఖచ్చితంగా చూసే ఉంటాం. ఎవరికో ఒకరికి జరిగింది అని వినే ఉంటాం. అలాంటి ఒక యవ్వనస్తుని జీవన గమనమే ఈ కథా సారాంశం. ప్రతి క్రైస్తవ యవ్వనస్తుడు ఈ కథలో ఎక్కడో ఒక చోట తనని తాను రిలేట్ చేసుకోవచ్చు. మరి ఆ కథ ఏంటో ఓసారి చూద్దామా? అమ్మయ్య, మొత్తానికి ఎలాగోలా కాలేజ్ జాయిన్ అయిపోయాను. ఇక మీదట బుద్ధిగా చదువు పూర్తి చేసి మంచి జాబ్ తెచ్చుకోవాలి. అమ్మ వాళ్ళు హ్యాపీగా చూసుకోవాలి. హాయ్, న్యూ అడ్మిషనా? నా పేరు ధనుష్. హాయ్ ధనుష్, నా పేరు సాత్విక్. అవును, కొత్తగా చేరాను. వెల్కమ్ రా సాత్విక్. సరే పద, అలా కాలేజ్ అంతా తిరిగి ఎంజాయ్ చేద్దాం. నేను కాలేజ్కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, చదువుకోవడానికి. మొదట అందరు అలానే అంటారులేరా, మెల్లగా దారిలో పడతావు. అలా కాలేజ్లో సాత్విక్ జీవితం ప్రారంభమైంది. ఒక నూతనమైన ప్రపంచంలోకి ప్రవేశించిన సాత్విక్ తన యవ్వన ప్రాయం మూలంగా ఎన్నో ఆకర్షణలకు గురయ్యాడు. లోకం తనకు అప్పటి వరకు తెలియని ఎన్నో కొత్త రుచులను పరిచయం చేసింది. అన్ని రకాల లోకేచ్ఛలను సాతాను తన కళ్ళ ముందు ఉంచాడు. మరి ఆ శోధనలకు తాను లొంగిపోయాడా? ఇప్పుడు తెలుసుకుందాం. రే సాత్విక్, ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, వస్తావా? లేదురా, నేను సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదు నాకు. ఏంటి సినిమాలు చూడవా? అసలు థియేటర్లో సినిమా ఎలా ఉంటుంది తెలుసా? అరుపులు, కేకలు, విజిల్స్, అబ్బో రచ్చ రచ్చే. మనమే మర్చిపోదాం అసలు. కానీ మా దేవుడు అల్లరితో కూడిన ఆటపాటల జోలికి వెళ్ళొద్దన్నా అని మా ఇంట్లో చెప్పారు. ఏంట్రా ఈ ఏజ్లో కాబట్టి ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? ముసలాడు అయిపోయినాక మూవీస్ మానేచ్చలే, కానీ ఇప్పుడు పదరా, లేట్ అవుతుంది. అంతే అంటావా? అంతేరా, పద పద. అలా సాత్విక్ లోకం ఉచ్చులో మొట్టమొదటిసారి చిక్కుకున్నాడు. అది ఉచ్చు మాత్రమే కాదు, ఒక అగాధమైన ఊబి అని అప్పుడు అతనికి తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత ఇంకొక పెద్ద మహమ్మారి అయిన పబ్జీ గేమ్ని సాత్విక్ పరిచయం చేశాడు ధనుష్. లెఫ్ట్ సైడ్ చూడు. వెనక మళ్ళా బ్యాక్ సైడ్ చూడు. కొట్టురా, కొట్టు. కొట్రా. బ్యాక్ సైడ్. స్కోప్ కరో. రే స్కోప్. కొట్టండిరా. అటాక్. రే అందరు ఏం చేస్తున్నారా? అందుకేరా నిన్ను అనేది ఏముందిలే అనుకో. రే సాత్విక్, నీకు ఈ పబ్జీ ఆడటం వచ్చా? లేదురా, ఎప్పుడు ఆడలేదు. లింక్ పంపిస్తా, డౌన్లోడ్ చేసుకోరా. సరే. రే సాత్విక్, వద్దురా. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత అడిక్ట్ అయిపోతావురా పబ్జీకి. రే ఈ శామ్ అన్నీ ఇలానే అంటుంటాడు రా. ఇప్పుడు నువ్వు డౌన్లోడ్ చేసుకోలేదనుకో, ఎంత మిస్ అవుతావు అంటే అంత మిస్ అవుతావు. అవునా? అంత బాగుంటుందా? చూడు ఇదే. అయితే ఉండి ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. గేమే కదా, ఏమవుతుంది? హాట్స్పాట్ ఆన్ చేయ ఫస్ట్. రే సాత్విక్, జస్ట్ గేమే కానీ తీసి పారేయద్దు. నా ఫ్రెండ్ కూడా ఒకడు స్టార్ట్ చేసి బెట్ మ్యాచ్ల దాకా వెళ్ళి చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు రా. శామ్, నా సంగతి నీకు తెలియదు. నేనేం చేసినా కంట్రోల్లోనే చేస్తాను. అద్దిరా నా ఫ్రెండ్ అంటే, సూపర్ రా. డౌన్లోడ్ తీరా. అలా పబ్జీ కూడా అలవాటైన సాత్విక్ చెడు సావాసాల వల్ల ఎంతో దీన స్థితికి రోజు దిగజారసాగాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత తన జీవితంలోనే అత్యంత హీనమైన స్థితిలోకి వెళ్ళబోతున్నాడు. రే సాత్విక్, ఈరోజు నైట్ ఒక పార్టీ ఉందిరా, వస్తావా? లేదురా, అయినా రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఇవాళ పార్టీ ఏంట్రా? నన్ను క్లాస్ అయినారా బాబు. రే మనం కోర్స్ కంప్లీట్ చేసే లోపల 200 ఎగ్జామ్లు రాయాలరా. ఇది ఒక్కటి మిస్ అయితే ఏం చెప్పు? అంతే అంటావా? అంతేరా. సరే, వస్తారా? పద లే.
ఏ సాత్విక్ పార్టీ ఎలా ఉంది? చిన్నగా కూర్చో. ఎలా ఉంది పార్టీ? బాగుందిరా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అందరూ. అది ఉండేదిలే కానీ స్టడీ ట్రై చేస్తామా? చేయాలనే ఉంది కానీ కొంచెం భయంగా ఉందిరా. భయం ఎందుకురా? పట్టుకో చెప్తా, పట్టుకో ధైర్యం వస్తుంది, పట్టుకో. అసలు ఎందుకు చెప్పు, భయం ఎందుకు చెప్పు? భయం ఎందుకు? మా ఇంట్లో తెలిసిందనుకో కొట్టిన చోట కొట్టకుండా కొడతారు. రే మనం ఇంట్లో చెప్పంరా, చెప్పకపోయినా మన అంతరాత్మ తెలుసు. రే నీ అంతరాత్మ నా అంతరాత్మతో మాట్లాడమని చెప్తాలేరా, తీసుకోరా, ట్రై చేయాలి. కానీ ఈ దేవుడి దృష్టిలో దేవుడు అక్కడి నుంచి వచ్చాడే మధ్యలో. ఇప్పుడు నువ్వు తీసుకోలేదనుకో పబ్లిసిటీ చేసేస్తా చెప్తున్నా. సాత్విక్ కూడా పెగ్గోడే లేదని. లేదు ఆ పని మాత్రం చెప్పాకన్నా, నీకు వందనాలు. సీతే మెల్లగా చిన్నగా. అబ్బా మంచి ఎప్పుడు చేతిగానే ఉంటుందిరా, మెల్లగా. ఓకే బాగుందిరా, బాగుంటుంది, వేసేయి. ఓకే ఓకేమ్మా, ఓకే ఓకే, మిగిలింది పక్క నుంచి. ఓకే రెడీ, ఓకే come on, get up, come on, you can do it. Hey, ready? Yes, I'm Okay. studying intermediate. Intermediate? Yes. I'm class 2 next room. Okay? Oh, Okay, you go straight. I go my home. you not our room. Our home. Okay? Yes. Alright? Yes, you can go. Ready? Yes, Okay. come on. Okay. Ready? అంచెలంచెలుగా దిగజారిన సాత్విక్ జీవితం అధఃపాతాళానికి చేరుకుంది. తనకు అంటుకున్న ఈ వ్యసనాలన్నీ తనని దేవునికి పూర్తిగా దూరం చేశాయి. క్రమేణా తన ప్రతి దురలవాటుకి పూర్తిగా బానిసైపోయాడు. తను ఏర్పరచుకున్న లక్ష్యాలను మర్చిపోయాడు. తనలో ఇప్పుడు దేవుని భయం లేదు. ఏది మంచి ఏది చెడు అని తేడా తెలుసుకునే విచక్షణ కోల్పోయాడు. అలాంటి సమయంలో తాను చివరగా రాయాల్సిన ఎగ్జామ్ టైం రానే వచ్చింది. రే సాత్విక్, లేరా? ఏంట్రా ఇలా అయిపోయావు? ఎవడ్రా నువ్వు? రే ఈరోజు ఫైనల్ ఎగ్జామ్స్ రా. అయితే వెళ్ళి రాసుకో. ఏ ఇవాళ కానీ మిస్ అయితే ఇంకొక 1 ఇయర్ దాకా ఏం చేయలేవు. నీ జాబ్ ఆపర్చునిటీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందిరా. అబ్బో, వచ్చానండి పెద్ద సంఘ సంస్కర్త. అయినా మాకు తెలదు మరి. ఇవేనా నా ఫీజు పెట్టా తెగ ఫీల్ అయిపోతున్నావు. అయినా ఎగ్జామ్ రాసేంతమంది నేను పాస్ అవుతానా? నాకు ఉద్యోగం రాత్రి నువ్వు నాకేమన్నా అన్నం పెడతావా? మధ్యలో నీ బాధ ఉందిరా. రే నేనేం చేయాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాసుకుంటూ ఏం రాసుకుంటూ రాసుకో. ఏం చెప్పాను ఛీ, నీ దగ్గర రావడం నా తప్పురా. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు. నిన్నెవ్వరు బాగా చేయలేరు. థ్యాంక్స్ మావా. అలా పూర్తిగా వ్యసనపరునిగా మారిపోయిన సాత్విక్ ఆ రోజు తన పరీక్షలు రాయలేదు. ఉదయాన్నే మత్తు వదిలిన సాత్విక్కి తన భవిష్యత్తు గుర్తొచ్చింది. ఒక్కసారిగా మబ్బులన్నీ విడిపోయాయి. తను ఆత్మవిమర్శ చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఇంకా తనకి దేవుని వద్దకు వచ్చే ధైర్యం లేదు. తనను తానే నిందించుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు. అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది. నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు కళ్ళన్నీ ఏమైపోయాయి. బాగా చదువుకోవాలనుకున్నాను, మంచి జాబ్ తెచ్చుకోవాలనుకున్నాను, అమ్మ వాళ్ళని బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ నా పాస్ట్ నన్ను ఇప్పుడు వెక్కిరిస్తుంది. నేను వేస్ట్ చేసిన ప్రతి క్షణం నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నాకు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు? ఈ విషయం ఇంట్లో చెప్పాలన్నా భయంగా ఉంది. ఈ బాధలో దేవుడికి మొరపెట్టాలనుకున్నా కూడా ధైర్యం సరిపోవట్లేదు. అయినా
దేవుడికి ప్రార్థించినంత మాత్రాన నన్ను క్షమిస్తాడా? నన్ను దేవుడు ఖచ్చితంగా క్షమించడు. ఇన్ని రోజులు దేవుడికి దూరంగా బతికాను. నేను ఇంకా బ్రతికే మాత్రం లాభం లేదు. నాకు చావే దిక్కు. నేను చచ్చిపోతాను. ఏ సాత్విక్ కాపురా, ఏం చేస్తున్నావు? పడేదాన్ని. నన్ను ఆపొద్దురా సార్. నేను చేసిన పనులన్నిటికీ నాకు చావే పరిష్కారం. షటప్ సాత్విక్, కూల్ డౌన్ ఫస్ట్. ఇదిగో ఈ వాటర్ తాగు. సారీ రా సార్, నేను నిన్ను అనరాని మాట్లాడినాను రా, నన్ను క్షమించు. పోనీలే, అయినా నిన్న నువ్వు మామూలు పరిస్థితుల్లో లేవుగా. అవునరా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అయినా ఇప్పుడు బాధపడేం లాభం రా, జరిగిన దాన్ని మార్చలేం కదా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదురా సార్. తప్పులు చేయడం కామనేరా, కానీ మనం వాటిని సరిదిద్దుకోవాలి. మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. అదే ఎలా రా? నేను చేసే తప్పని తెలిసినా కూడా ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండలేకపోతున్నాను రా. ఇలాంటప్పుడే నీకు ఒక మంచి ఫ్రెండ్ తోడు కావాలరా. అవునరా, నేను కూడా నా ఫ్రెండ్ ధనుష్ కోసం ఎదురు చూస్తున్నాను. వాడు నా పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది. నీ మొహం, ఆ ఫ్రెండ్ ఏసయ్యారా, ధనుష్ కాదు. వాడి వల్లే ఇలా అయిపోయావు. నువ్వే ఆలోచించు, వాడి వల్ల చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నీ మీద. అవునరా, నిజమే. ఇప్పటికైనా దేవుని మీద ఆధారపడరా. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉందిరా. అయినా నా అలాంటి వాడిని దేవుడు క్షమిస్తాడా? తప్పకుండా. నువ్వు నిజమైన విశ్వాసంతో నీ పాపాలని పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడురా. దేవుడే నీకు చెడుదారిలోకి వెళ్లకుండా ఉండే శక్తిని ఇస్తాడు. ప్రయత్నిస్తాను సార్. నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు నాలాగా పాపాలు చేసేవాడిని దేవుడు క్షమిస్తాడా అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నాకు ధైర్యం వచ్చింది. నేను కూడా దేవుడికి ప్రార్థన చేసుకుంటాను. నా పాపాలన్నీ ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడతాను. దేవుడు తన మీద ఆధారపడిన వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టాడు రా. జాగ్రత్త, ప్రేయర్ చేసుకో. వెళ్ళొస్తాను. శామ్ చెప్పిన మాటలు సాత్విక్లో ఒక నూతనమైన ప్రశాంతతను తీసుకొచ్చాయి. తను దేవునితో సమయం గడపడం ప్రారంభించాడు. తనలోని పాపం అంతా కడిగివేయబడింది. తను పూర్తిగా మారిన మనిషి అయ్యాడు. తను చదువు మీద దృష్టి పెట్టి ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యాడు. ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. తన తల్లిదండ్రులకు విధేయుడై ఉండి వారిని బాగా చూసుకున్నాడు. కానీ అలాంటప్పుడు ఓ రోజు తన ఫ్రెండ్ ద్వారా ఒక విషయం తెలిసింది సాత్విక్కి. హాయ్ రా, ఎలా ఉన్నావు? సాత్విక్ ఎలా ఉన్నావు? తెలుసా మీ ఫ్రెండ్ ధనుష్ ఉన్నాడు కదరా, వాడిని పోలీసులు పట్టుకెళ్ళాలంటరా. ఎందుకురా, ఏమైంది? వాడు ఎవరో డబ్బులు దొంగతనం చేసేసాడంట్రా. ఇంకా పోలీస్ కేసు పెట్టి పోలీసులు తీసుకెళ్ళారు. వాడిని 3 days అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ మీద వదిలేరంట బయటికి. ఫోన్లే, నువ్వు ఏడున్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ఒకసారి వాడిని వెళ్ళి చూసొద్దాం పదండ్రా. ఓకేరా, మనతో పాటు శామ్ని కూడా తీసుకెళ్దాం. సరేరా. రే ధనుష్, ఎలా ఉన్నావురా? ఏంట్రోయ్, నేను ఎలా ఏడొస్తున్నానో చూడ్డానికి వచ్చావేంట్రా? లేదురా, ఒకసారి నేను పలకరించి వెళ్దామని వచ్చాను. బో సరేలే. అవును, ఏదో ఉద్యోగం కూడా చేస్తున్నావంట. అవునరా, దేవుడు సహాయం చేశాడు. ఏంట్రోయ్, నీకు చూడవని మాటలు మాట్లాడుతున్నావు. అదేంట్రా ధనుష్, అలా ఎలా మాట్లాడతావు? వాడికి నువ్వు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అలవాట్లు నేర్పించినా నేను చూడడానికి వస్తే అట్లా నన్ను మాట్లాడేది. షడప్, నేను మోసం చేయడం ఏంటి? నేను అలవాట్లు నేర్పించడం ఏంటి? నాకేం సంబంధం లేదు అసలు. అదేంట్రా అలా మాట్లాడతావు? నీ వల్ల వాడు ఎన్ని కష్టపడ్డాడు తెలుసా నీకు? లేదురా,
దీంట్లో ధనుష్ తప్పేం లేదు, తప్పంతా నాదే. ఏందిరా సాత్విక్ అలా మాట్లాడుతున్నావు? అవునరా, దేవుడు నాకు మంచికి చెడుకి తేడా తెలుసుకున్న విచక్షణ ఇచ్చాడు, కానీ నేను చెడునే ఎంచుకున్నాను. సాతాను ధనుష్ ద్వారా నాకు ఎన్ని చెడు తలంపులు కలిగించినా కూడా ఆ చెడ్డ పనులు చేసింది నేనే కదా, కాబట్టి పూర్తి బాధ్యత నాదే. ఏంట్రా, నీకు నిజంగా నా మీద కోపం లేదా? అసలు నాతో తిరిగిన వాడివేనా నువ్వు? నాకు నీ మీద ఎటువంటి కోపం లేదురా. అదేంట్రా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వు దేవుళ్ళలో ఉండడం ఏంట్రా? నేను నమ్మలేకున్నా. శామ్, అసలు ఏమైంది వీడికి? ఇలా ఎలా మారాడు? వాడు దేవుడి మార్గాన్ని ఎంచుకున్నాడు రా. దేవుని మార్గంలో మనకు తెలియని ప్రశాంతత ఉంటుంది. తప్పులు చేస్తామనే ఆలోచన ఉండదు. ఒకరిని మోసం చేయాల్సిన బాధ ఉండదు. గిల్టీ ఫ్రీగా బతకచ్చురా. మనం ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేంది పీస్ ఆఫ్ మైండ్ రా. అది దేవుని మార్గంలో నీతిమంతునిగా నడిస్తే మనకు దొరుకుతుందిరా. నమ్మలేకున్నారా? అసలు నా మీద కోపం లేకపోవడం నేను పూర్తిగా నమ్మలేకున్నారా సాత్విక్? నాకు నీ మీద ఎటువంటి కోపం లేదురా. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ప్రకారము పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధములను క్షమించము అని బైబిల్లో దేవుడు చెప్పాడురా. ఛే, నేను చూస్తుంటే నాకు సిగ్గేస్తుందిరా. నేను ఈ లైఫ్కి ఎంతో నష్టం చేసిన, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చూసి ఆనందపడకుండా నా దగ్గరికి వచ్చావురా. ఎన్నో మంచి మాటలు చెప్పు. నాకు అర్థమవుతుందిరా నేను అంతటికి దేవుడే కారణం అని. నేను వదిలేస్తారా ఈ చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు. ఇంకెవరిని మోసం చేయాలనుకోవట్లేదు. నేను దేవుడిని నమ్ముకుంటారా సార్? హెల్ప్ చేయరా ప్లీజ్ రా. తప్పకుండా రా. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలను చూస్తుంటే ఆనందంగా ఉందిరా. రే, ఇవాళ మా చర్చిలో షౌట్ ఫర్ జీసస్ యూత్ రిట్రీట్ ఉందిరా, వెళ్దామా? పదండి, తప్పకుండా వెళ్దాం. బ్రో మేము కూడా రావచ్చా? దేవుని సన్నిధికి ఎవరైనా రావచ్చు, పదండి వెళ్దాం. దేవుణ్ణి తన జీవితంలోకి ఆహ్వానించడం వల్ల సాత్విక్ జీవితంలో సమూలమైన మార్పులు జరిగినట్లుగా మనం చూసాం. తను రక్షింపబడమే కాకుండా తన స్నేహితులకు కూడా మాదిరికరంగా సాత్విక్ నిలిచాడు. దేవుడు తనకి ఇచ్చిన ఛాన్స్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికి సరిగ్గా ఇలాంటి శోధనలే ఎదురవుతాయని చెప్పడం మా ఉద్దేశం కాదు, కానీ ఏదో ఒక సమయంలో మన శోధనలకు లోబడి దేవుని మార్గం నుండి తొలగిపోయి ఉంటాం. We all would have taken the sinful path laid by Satan any time in our lives. అలాంటి సమయాల్లో మనం మరింత దిగజారకుండా దేవుని మార్గంలోకి తిరిగి రావడం చాలా అవసరం. అది కేవలం ఆయన వద్ద పశ్చాత్తాపడి మన పాపాలను ఒప్పుకుంటేనే సాధ్యపడుతుంది. మనం దేవుని మార్గంలో నడుస్తూ నీతిమంతులుగా ఉంటే మనకు వచ్చే కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అనవసరమైన భయాలన్నీ పోతాయి. అలాంటి పొజిషన్కి మనందరం రావాలని ఈ చిన్ని ప్రయత్నం ద్వారా ప్రేమపూర్వకంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాం. మే హీ గైడ్ యూ ఆల్ అండ్ లీడ్ యూ ఇన్ టు హిస్ పాత్. ఆమేన్.